డిజిటల్ సాంకేతిక రంగంలో దూసుకుపోతున్న భారత్ అభివృద్ధిలో అగ్రదేశాలతో పోటీ పడుతుందని అందరం అనుకుంటున్నాం. కానీ దేశంలో పలు ప్రాంతాలలో ఇప్పటికీ అనేక సమస్యలు ఉన్నాయి. పలు ప్రాంతాలలో కనీసం మొబైల్ సిగ్నల్స్ కూడా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిజిటల్ రంగంతో పాటే అనేక రంగాల్లో అభివృద్ధిలో దూసుకువెళ్తున్న భారత్ పలు ప్రాంతాల్లో మాత్రం వెనుకబడి ఉన్నాయి. ముఖ్యంగా కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాలు రోడ్ల వసతులతో పాటు నెట్వర్క్ సిగ్నల్స్ సైతం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా మాకు టవర్ ఎవరే లేదు, బాధపడుతున్నాం. అప్పటి నుంచి టవర్ లేక కిలోమీటరు 2 కిలోమీటర్ల దూరం పోయి మేము మాట్లాడవలసి వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంగా ఉన్నప్పుడు కూడా పట్టించుకోలే, ఆయన 10 సంవత్సరాలు ఏలేండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళని కూడా ఎంపీ గారిని, ఎమ్మెల్యేలు గారిని అందరినీ దయచేసి అడిగినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ మండలం పరిధిలోని సారికల్లు, కారికట్టు గ్రామాల్లో నెట్వర్క్ సమస్యలు ప్రజలకు ఇబ్బందిగా మారాయి. ఈ రెండు గ్రామాల ప్రజలకు సెల్ ఫోన్ సిగ్నల్స్ అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితిలో ఎవరికైనా ఫోన్ చేయాలన్నా, ఎవరికైనా ఫోన్ రావాలి అన్నా ఇళ్లను వదిలి ముత్యాలమ్మపోడు ప్రాంతానికి రావాల్సిందే. మా రెండు గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే మెయిన్గా నెట్వర్క్. ఆన్లైన్తో చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. అలాగే మా రెండు ఊర్లలో ఏమైనా అత్యధిక అవసరాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఈ యొక్క రెండు గ్రామాల మధ్య ముత్యాలమ్మ బోర్డు అనే ఈ యొక్క ప్లేస్కు వచ్చి ప్రతి ఒక్కటి మేము ఆన్లైన్ చేయాలనుకున్నా, ఎవరితో అయినా ఫోన్ మాట్లాడాలనుకున్నా, ఏమన్నా చేయాలనుకున్న ఆన్లైన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడికే వచ్చి చేస్తున్నాము. అలాగే బయట ఇప్పుడు మా తల్లిదండ్రులు కానీ ఎవరైనా పిల్లలు కానీ చదువుకున్న వాళ్ళకి ఏమైనా ఆన్లైన్ సంబంధించిన కానీ, న్యూస్కు సంబంధించింది కానీ, ఏమైనా నోటిఫికేషన్ సంబంధించింది కానీ ఆన్లైన్ చేసుకోవాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చే చేసుకుంటున్నారు. మొబైల్లో ఉన్నారు, మొబైల్ లేకుంటే పాలవంచ వెళ్ళాలంటే చాలా దూరం, మాకు ఆ నెట్వర్క్తో చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే రేషన్కి సంబంధించింది కూడా సబ్ ఇంప్రెషన్ వచ్చి ఇక్కడ కాకుండా ఇక్కడ సిగ్నలే అందట్లేదని పక్క ఊరికి 2 కిలోమీటర్లు వెళ్ళి బైక్ ఉన్నోడు బైక్లో వెళ్తున్నాడు, లేకుంటే నడుచుకుంటూ వెళ్తున్నారు. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి రేషన్ ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. చిన్న పెద్ద ఆడమొగ అనే తేడా లేకుండా ముత్యాలమ్మపోడు పరిసర ప్రాంతాలకు వచ్చి ఫోన్ మాట్లాడాలి. అక్కడ కూడా సిగ్నల్స్ రాకపోతే చెట్లు ఎక్కి ఫోన్ మాట్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆఖరికి అధికారులు జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన సిబ్బంది మొత్తం మీటింగ్ పూర్తయ్యే వరకు చెట్ల కిందే కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసరం అయిన 188 అంబులెన్స్ కు సమాచారాన్ని ఇవ్వాలన్న ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ముత్యాలమ్మపోడు ప్రాంతానికి పరిగెత్తాల్సిందే. మా దగ్గర ఏంటి అంటే ఇబ్బంది, ఇక్కడ సిగ్నల్స్ ఉండవు, ఏముండవు. ఏ సిమ్కైనా సరే అసలు సిగ్నలే ఉండదు, మాకు అందుబాటులో ఏమీ లేవండి. మెయిన్ ఫోన్ ఉంటేనే కదా ఏమైనా పని చేసేది. అలాగే ఇక్కడ సెల్ టవర్ లేదు, ఏమీ లేదు. ఏమైనా ఫోన్ చేసుకోవాలన్నా ఏమీ లేదు. ఏమైనా ఇబ్బంది ఉన్నా సరే, ఇప్పుడు పాము కాటు వేసి, ఇప్పుడు వర్షాకాలం కదా, చేన్లలోకి వెళ్ళి పాము కాటు వేసినా సరే, ఇంకేమైనా కుట్టినా సరే, ఏమైనా అందుబాటులో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఇక్కడ ఫోన్లు చేసుకుందామన్నా సరే వాళ్ళు చేన్లలో ఉన్నా కూడా ఫోన్లు కలవట్లేదు. అలాగే 100 రోజుల పని చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అంతే. అందరూ నడుచుకుంటే ఎక్కడికో గుట్టలోకి వెళ్ళి అక్కడ పని చేసి మళ్ళీ సిగ్నల్ ఉన్నదా అంటే ముత్యాలమ్మ గుడి దగ్గరకు వచ్చి ఫోటో దిగి మళ్ళీ వెళ్ళి మళ్ళీ 10 గంటలకు మళ్ళీ అక్కడ ఫోటో పని చేసుకొని మళ్ళీ వచ్చి ఫోటో దిగాలంటే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. ఇరు గ్రామాలకు చెందిన యువకులు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యపై స్పందించిన అధికారులు ఇటీవల ఇక్కడ బిఎస్ఎన్ఎల్ టవర్ ను మంజూరు చేశారు. కానీ రెవెన్యూ అధికారులు టవర్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. స్థలం కేటాయింపు జరగకపోవడంతో టవర్ పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి టవర్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని, తమ కష్టాలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.